హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరొక వాగ్దానం దేవుడి సన్నిధిలో మనం పొందుకుందాం. వాక్యంలోంచి వాగ్దానం. మీరు వాక్యం చదువుతా వెళ్తా ఉంటే ఆ వాక్యంలోంచి మీరు ఉన్న పరిస్థితుల్లో ఆ పరిస్థితి తగిన వాగ్దానము దేవుడు మనకి ఇస్తాడు. అది ఎలాగైనా సరే, అది ఏ విధంగానే సరే ప్రభు ఇస్తాడు. ఇక్కడ ఒక చిన్న వాక్కు ఇక్కడ ప్రభు మాట్లాడదని చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నా ఆజ్ఞను గైకొనాలి హృదయపూర్వకముగా. చెప్పాను కదా వాక్యం. ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని, ఆయన ఆజ్ఞలు మనం గైకొంటే సుఖ జీవనంతో కూడిన జీవితం. హల్లెలూయా. సుఖ జీవితంతో కూడా జీవితం. సో ఇంకేమంటున్నాడు చూడండి 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఇంకేమన్నా చూసారా? మన హృదయమైన పలక మీద వాటిని రాసుకోవాలని అంటే ఎప్పటికీ మన మనసులో, మన తలంపుల్లో అవి ఎప్పుడూ నిలుస్తూనే ఉండాలి. అలా నిలిచి ఉన్నప్పుడు ఆ వాక్యం మన జీవితంలో ఫలింపచేస్తుంది. వాగ్దానం స్వతంత్రించుకోవాలి. మనం వాగ్దానంగానే ఉంది. ప్రభు ఒకవేళ మన ఇంట్లో ఒక మంచం కానీ టేబుల్ కానీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి ఒక మంచం, మనకు టేబుల్ కావాలి, బెడ్ కావాలి, మంచం కావాలి అనుకుంటే ప్రభు మన ప్రార్థనకి బెడ్ టేబుల్స్ ఇవ్వడు. కానీ ఉదాహరణకి ఒక చెట్టు మనకి ఇచ్చేస్తారు, ఒక రా మెటీరియల్. ఆ చెట్టు మనకి ఇచ్చేస్తే ఆ చెట్టుని మనం చెక్కుకోవాల్సిన బాధ్యత మనం దాన్ని ఎలా వాడుకోవాలో, ఏం చేయాలో దాన్ని వాడుకుంటాం. సో కాబట్టి ఈరోజు ప్రభు మనకు కావాల్సిన ప్రతిదీ కూడా సమకూరుస్తాడు. ఆయన అన్ని సమకూరుస్తాడు. బట్ మనం దాన్ని ఎక్కడ ఎలాగ మనం వాడుకోవాలో, ఎలాగ దాన్ని పట్టుకోవాలో, ఆయన వాక్యాన్ని మనం పట్టుకోగలిగితే, ఆయన ఆజ్ఞను మనం గైకొనగలిగితే ప్రభు అంటాడు దీర్ఘాయుష్నిస్తా అన్నాడు, సుఖజీవనంతో కలుపుతాను. సరే, అక్కడ దీర్ఘాయువు సుఖజీవనంతో గడుచు సంవత్సరమును శాంతిని నీ కలుగు చేస్తాను. మనకి అర్ధాయుషతో లేకపోతే సడన్గా హఠాత్తుగా ఎక్కడో యాక్సిడెంట్ ఏదో నో. సో దేవుడి బిడ్డలు ఎప్పుడు కూడా ప్రభు చిత్తంలో విశ్వాసులు ముందుకు వెళుతున్నప్పుడు ఒకవేళ అపవాది కార్యాల కింద వాళ్ళు మాట్లాడతారు. కానీ ప్రతి విషయంలో దేవుడి చిత్తానుసారంగా వెళ్తున్నప్పుడు దేవుడు ఎక్కడైనా సరే ప్రభు నిలబడేస్తారు. ఒకవేళ అతని మరణం కూడా సాక్ష్యంగానే ఉంటుంది. అందుకని ప్రభు చిత్తము ఇతను 70 సంవత్సరాలు బ్రతకాలి అని ప్రభు చిత్తం ఉందనుకోండి, ఖచ్చితంగా 70 సంవత్సరాలు ఏది ఏమైనా దీర్ఘాయుష్యం దేవుడు మనకి ఇచ్చేస్తాడు. సుఖజీవనంతో శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. పాయింట్ ఒకటే, మన ఆత్మీయ జీవితంలో వాక్యాన్ని మనము మన హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఈ బైబిల్ ఎంతగా మీరు అంగీకరిస్తారో, ఈ వాక్యాన్ని ఎంతగా మీ హృదయంలో తీసుకుంటారో, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడిని బైబిల్ ఎంతగా ధ్యానిస్తారో వారందరూ దగ్గరికి. సో ఈరోజు ప్రియ సహోదరుడా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా సరే, మీ కుటుంబ లేకపోతే ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ఎలాగున్నా సరే, ఆయన వాక్యాన్ని ధ్యానించండి, ఆయన వాక్యాన్ని గైకోండి, ఆయన వాక్యాన్ని నిత్యము మీ హృదయంలో దాచుకోండి, మీ హృదయమైన పలక మీద రాసుకోండి. దేవుడు సంతోషము, సమాధానము, శాంతి, సుఖజీవనంతో కలిగిన జీవితాన్ని దేవుడు కొద్ది మాటలు దీవించుకుంటాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.